శ్రీరామ్, నేను మీ తోటరం కృష్ణ. మీరు చూస్తున్న గిరిజన గ్రామం పులిమెట్ల గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు కనీసం ఒక హిందూ విగ్రహం కానీ ఒక దేవాలయం కానీ లేదు. అయినా సరే వీళ్ళు అందరూ సనాతన హిందూ ధర్మాన్ని నమ్ముతూ పూర్తిగా హిందువులుగా ఉన్న గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామం మన పోలవరం జిల్లా గుత్తేడు మండలంలో ఉన్న పులిమెట్ల గ్రామం. ఈ గ్రామంలో వారు పూజించుకోవడానికి ఒక దేవత కావాలని మమ్మల్ని అడగ మేము ఆ గ్రామం వెళ్ళాం. నేను మీ తోట రామకృష్ణ. మనం ఈరోజు మన సంస్థ కార్యక్రమాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మన కమిటీ ఉన్న గ్రామం పులిమెట్ల గ్రామం. ఇది గుత్తేడు మండలం పాతకోట పంచాయతీలో ఉన్న పులిమెట్ల గ్రామం. ఇక్కడ 55 గడపలు ఉన్నాయండి. 55 గడపలు పూర్తిగా హిందువులే. అంటే ఈ గ్రామం పూర్తి హిందూ గ్రామం. ఈ గ్రామంలో పూర్తిగా హిందువులు ఉన్నా సరే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇక్కడ వీళ్ళు కొలుచుకోవడానికి దేవత లేదు. అలాగే వీళ్ళకి ఏ విగ్రహం కూడా ఈ గ్రామంలో లేదు. వీళ్ళందరూ మాకు ఒక విగ్రహం ఇచ్చి దానికి కొద్దిగా చిన్న షెల్టర్ లాంటిది ఏర్పాటు చేస్తే మేము అందరం పూజించుకుంటామని చెప్పి అడగడంతో మేము ఈరోజు ఈ గ్రామానికి వచ్చామండి. పేరు లక్ష్మి అండి, సాదల పులిమెట్ల గ్రామం అండి. ఊరి పేరు పాతకోట పంచాయతీ అండి. అలాగే ఈ ఊరికి ముందు మన సంప్రదాయ ప్రకారంగా చూసుకుంటండి ఫస్ట్ టంక పండగని చేసుకుంటామండి. దాని తర్వాత కొర్రకొత్త చేసుకుంటామండి. దాని తర్వాత దసరా అండి. దాని తర్వాత పలకమండి. అది మామూలుగా ఇంకా మన చిన్న చిన్న పండగలు అలాగా చేసుకొని అలా వెళ్తామండి. ఇంకా అక్కడ నుండి ఇప్పటి వరకు మాకు కులదేవత అనేది విగ్రహం కూడా ఏమీ లేదండి. మామూలుగా రాయికో చెట్టుకో పెట్టి మొక్కుకొని చేసుకుంటున్నామండి గిరిజన సంప్రదాయ ప్రకారంగా. అలాగే మాకు ఇప్పుడు వచ్చేసి మాకు మీ యొక్క ఆదేశాల ప్రకారంగా మాకు ఏదైనా చిన్న తల్లి విగ్రహం ఇచ్చి దాని ప్రకారంగా మేము ఏదో సంప్రదాయ ప్రకారంగా మేము పూజలు చేసుకోవడానికి మేము రెడీగా సంతోషంగా ఉన్నామండి. కంపల్సరీ ఇస్తామా, మా సంస్థ ద్వారా మీకు విగ్రహం ఇస్తాం. మరి మీరందరూ హిందువులు అంటున్నారు కదా, ఇక్కడ మరి అన్ని మతాల నుంచి వేరే మతాల నుంచి వచ్చి మిమ్మల్ని మతం మారమని ఇక్కడ మత ప్రచారం గట్రా జరిగినాయా? ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మా దగ్గర అయితే అలాంటి మాటలు ఎవరు చెప్పారండి. చెప్పని దగ్గరికి కూడా వెళ్ళారండి. అసలు ఎవరు రానిస్తారు గ్రామంలో వచ్చినా కానీ వెళ్ళిపోతారండి. ఇంకా వస్తారు రోడ్డు కింద దగ్గర ఎవరు కూడా వెళ్ళారండి. ఇంకా వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చినా సరే మన వాళ్ళు వెళ్ళరండి. చాలా సంతోషం. వెళ్ళపోవడం కాదు, మన గ్రామంలోకి రానికండి చేయాలి. అలాగదండి. ఈసారి నుంచి మీరు రానికండి చేయండి అమ్మా. కావాల్సిన ధర్మపరంగా ఏదైతే ఉందో అది మేము సహాయం చేస్తాం. మీరందరూ హిందువులుగా ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది ఈ గ్రామం అంతానే. ఇలాగే తరతరాలు ఉండాలని చెప్పి కోరుకుందాం. దానికోసం ఏమి అవసరమైతే అవి మనం ఇక్కడ చేసుకుందాం. సరేనమ్మా, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదేండి పరిస్థితి. ఇక్కడ 55 ఇల్లు ఉన్నాయి. ఈ ఇల్లు కూడా వేరే మతంలోకి మారలేదు. అందరూ పూర్తి స్థాయి హిందువులుగా ఉన్నారు. ఇక్కడ వారికి విగ్రహం కావాలని అడుగుతున్నారు. అమ్మవారి విగ్రహం ఇచ్చి ఆ అమ్మవారికి కొద్దిగా నీడ ఏర్పాటు చేసి ఏదో ప్రయత్నం చేద్దాం. అది మా సంస్థ ద్వారా చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇదండి. జై శ్రీరామ్.